వదిన, మా అబ్బాయికి మీ అమ్మాయి 200 జేబులో పెట్టి లంచ్ కి ఒక కుర్కురే ప్యాకెట్ 2 బిస్కెట్ ప్యాకెట్లు కొనుక్కొని తినమని చెప్పిందంట. పైగా మొత్తం తినకు, సగం ఇంటికి తీసుకురా, సాయంత్రం నేను కూడా తింటాను అని చెప్పిందట. ఇక జీవితాంతం కుర్కురేను బిస్కెట్ ప్యాకెట్ తిని బతకాలా వదిన? అది కాదు వదిన, నేను పక్కింటి ఆవిడ వచ్చింది, కాస్త టీ పెట్టమ్మ కోడలి పిల్ల అన్నాను. అంతే, ఇంత వయసు వచ్చింది మీకు టీ పెట్టడం కూడా రాదా అని అందరి ముందు 4 చివాట్లు పెట్టిద్దమ్మా. ఇంకో విషయం ఏంటంటే వదిన, ఈ ఇన్ని పట్టుకొని కూడా మావయ్య గారు అనకుండా బ్రో, మామా బ్రో ఇలా పిలుస్తుంది వదిన. నలుగురు చూస్తే ఏమనుకుంటారు వదిన? ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దు వదిన, నేను గయ్యాలత్తనేం కాదు. కానీ మీ అమ్మాయి కిచెన్ లో మ్యాగీ చేస్తూ పెద్దగా సాంగ్స్ పెట్టి ఐటమ్ సాంగ్స్ వదిన డాన్స్ చేస్తుంది వదిన. ఇక్కడేమో ఈయన పూజ చేస్తున్నారు, ఆ పాటలన్నీ విని ఇదిదా సర్ప్రైజ్ అని ఈయన కూడా డాన్స్ చేస్తున్నారు వదిన. నేను ఎవరికైనా చెప్పుకోను వదిన నా బాధ. మరొక విషయం వదిన, మా అబ్బాయిని, అదే మీ అల్లుడు గారిని మీ అమ్మాయి ఒరే పంది, ఒరే కుక్క, అది కూడా నలుగురు కూర్చున్నప్పుడు పిలుస్తుంది వదిన. ఒంటరిగా ఇద్దరు ఏం పిలుచుకున్నా మనకే ఉండదు వదిన, అందరి ముందు అలా పిలుస్తుంది వదిన. బాగోదని కాస్త చెప్పొదిన. నేను చెప్పాననుకో నాకు 4 చివాట్లు పెట్టుద్దు వదిన. అసలు ఎట్టా కన్నారు వదిన ఈ గయ్యాలిని? వారం రోజుల్లో నా రక్తం పీల్చేసింది వదిన. అసలు ఈ 25 ఏళ్ళు ఎలా భరించారు వదిన మీరు? ఈసారి వచ్చినప్పుడు మీ కాళ్ళు కడుక్కొని ఆ నీళ్లు నా నెత్తి మీద జల్లుకుంటాను వదిన.